ఎలిజబెత్ మిట్టెల్స్టాడ్ అనేటువంటి ఒక సహోదరి, ఆమె యూరోప్ లో ఉన్నటువంటి లార్జెస్ట్ క్రిస్టియన్ మ్యాగజైన్ కి ఎడిటర్ గా పనిచేశారు. ఆ మ్యాగజైన్ పేరు లిడియా. ఆ మ్యాగజైన్ 3 భాషల్లో పబ్లిష్ అయ్యేది. జర్మన్ భాష, రొమేనియన్, హంగేరియన్. ఈ మధ్య మనందరికీ యూరోప్ బాగా పరిచయం అయిపోయింది. సో దేవుడి వాక్యంలో ఆమె తెలుసుకున్నటువంటి సత్యం ఏంటంటే, ఆమె జీవితంలో ఆమెకు ఒక పెద్ద సమస్య వచ్చింది. ఆమె హస్బెండ్ పేరు డిట్మార్. వీళ్ళిద్దరూ ఫ్రాంక్ఫర్ట్ జర్మనీలో ఉన్నారు. ఆమెకు ఒక ఈ జాలో అంటే పంటి ప్రాబ్లం వచ్చింది. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళింది. 5 గంటల సేపు డెంటిస్ట్ చైర్ లో ఆమెను కూర్చోబెట్టి డెంటిస్ట్ ఏదో ప్రొసీజర్ చేశాడు. ఆ ప్రొసీజర్ లో కొంత పొరపాటు చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నర్వ్ ని డ్యామేజ్ చేసేసాడు. దాంతో ఆమెకి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి నొప్పి తగ్గిపోవాల్సింది, కానీ నొప్పి తగ్గిపోలేదు. నొప్పి ఇంకా అట్లాగే ఉంది. విపరీతమైనటువంటి నొప్పి. రైట్ సైడ్ అంతా కూడా కింద నుండి పైదాకా వెళ్ళిపోయేది. ఆ నొప్పితో ఏమీ చేసేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. ఏ డాక్టర్కి అర్థం అవ్వట్లేదు, ఎవరు చేయట్లేదు. చివరికి జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ నుండి అమెరికాకు వచ్చింది. అమెరికాలో మేయో క్లినిక్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది, మిన్నసోటాలో ఉంటుంది. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ మేయో డాక్టర్ ఎక్స్పర్ట్ దాన్ని చూసి చెప్పాడు, అది ఫర్ ఎవర్ డ్యామేజ్, ఇక దాన్ని మనం ఏం చేయలేం. యూ హ్యావ్ టు లివ్ విత్ యువర్ పెయిన్. నీ నొప్పితో నువ్వు బతకాలి. అండ్ ఈ నొప్పి చాలా విపరీతంగా ఉండేటువంటి నొప్పి కనుక చాలా మంది అలాంటి నొప్పితో ఉన్నవారు ఆత్మహత్యలు చేసుకున్నారని మెడికల్ రికార్డ్స్ లో ఆమె చదివింది. ఒకరోజు ఫ్రాంక్ఫర్ట్ లో ఒక చిన్న బ్రిడ్జ్ దగ్గర ఆమె నడుస్తున్నప్పుడు కింద నది పారుతోంది. ఆమెకి ఒక స్వరము వెనక నుండి వినబడింది. ఎందుకు బతుకుతున్నావు నొప్పితో, దూకేయి. సో కాసేపు ఆమె అక్కడ నిలబడి నీళ్లు చూస్తుంటే నీళ్లు ఎక్కువ లోతు లేవు. ఆమె అనుకుంటుందంట, లోతు లేవు కదా పడితే ఎట్లా అంటే, కింద రాయి ఉందిలే, దూకేయి, తల పగిలిసి వస్తావు. మీకు కూడా అప్పుడప్పుడు వినబడుతుంటాయి ఇట్లాంటివి. కానీ ఆమెకి ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. బైబిల్ చదివేటువంటి క్రైస్తవురాలు కనుక మత్తయి సువార్త 4వ అధ్యాయం 5 నుండి 7 మీరు తర్వాత చదువుకోండి. అపవాది దేవుడి కుమారుడైనటువంటి యేసును ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో దేవాలయపు శిఖరానికి ఎత్తుకొని వచ్చి అక్కడ నిలబెట్టి, దూకేయి, నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు వచ్చి కాపాడతారన్నప్పుడు యేసు ప్రభు తిప్పికొట్టాడు. అదే ప్రకారం ఈమె కూడా ఆ స్వరానికి లొంగక ఆమె అక్కడి నుండి వచ్చేసి ఆమె దేవుడికి ప్రార్థన చేసింది. ప్రభువా, ఇలాంటి పరిస్థితిలో నేను ఎందుకు ఉండాలి, ఈ నొప్పితో నేనేం చేయాలి అన్నప్పుడు మత్తయి 6వ అధ్యాయంలో ప్రభు ఒక మాట చెప్పాడు, రేపటిని గురించిన చింత నీకు అక్కర్లేదు, ఏనాటి కీడు ఆనాటికి చాలు. సో రేపు మళ్ళా నొప్పి ఎట్లా అనే బాధ నీకు వద్దు, ప్రస్తుతం నువ్వు బ్రతికితే నీకు మంచి క్షేమం అని చెప్పినప్పుడు ఆమె తన తలెత్తి చూస్తే ఆ ఫ్రాంక్ఫర్ట్ లో ఉన్నటువంటి మంచి ఇళ్లు కనబడ్డాయి, అక్కడ ఉన్నటువంటి తోటలు కనబడ్డాయి, అక్కడ ఉన్నటువంటి హంగులు రంగులు అన్ని కనబడ్డాయి, అక్కడ ఉన్నటువంటి మనుషులు కనబడ్డారు. వారిని చూసినప్పుడు ఆమె కనిపించింది, ఇంత అందమైనటువంటి లోకంలో నేను ఉన్నాను, అయినా కూడా నేను ఈ నొప్పితో ఉండాల్సి వస్తుంది, వారు ఎంత బాగున్నారు అనుకుంటున్నప్పుడు దేవుడు వారికి మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈమెకి దృష్టిలోనికి తేవడం ప్రారంభించాడు. వారు పైకి నవ్వుతున్నారు, కానీ వారి వెనకంతా నొప్పి, ఆ నవ్వు వెనకంతా నొప్పే. 2 ప్రపంచ యుద్ధాలతో వీరు చాలా చితికిపోయారు. వీరిలో అనేకులు విడాకులు తీసుకున్నారు, వీరిలో అనేకులు డిప్రెషన్ లో ఉన్నారు, వీరిలో అనేకులు గిల్ట్ అంటే దోషారోపణ కింద ప్రతి రాత్రి నిద్ర లేకుండా నలిగిపోతున్నారు, వీరిలో ఎంతో మంది ఒంటరి వారు ఉన్నారు, వీరిలో ఎందరికో భవిష్యత్తు మీద అసలు ఆశే లేదు అనేటువంటి తలంపునిచ్చినప్పుడు ఇక అప్పుడు ఆమె ఈ పత్రికను ప్రారంభించింది. ఆ పత్రికకు లిడియా అనే పేరు పెట్టింది. అండ్ ఆమె పత్రికలో ఇలాంటి విమెన్ ని అడ్రస్ చేసి దేవుడి వాక్యం ద్వారా వారి యొక్క పెయిన్ ని తగ్గించడానికి ఆమె పరిచర్య మొదలుపెట్టింది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నీది ఫిజికల్ పెయిన్, వారిది ఇమోషనల్ పెయిన్, వారిది మనోవ్యధ. సో వారి యొక్క మనోవ్యధను తొలగించడానికి ఆమె పత్రిక ప్రారంభించిన కొంతకాలానికి 10 లక్షల మంది పాఠకులు అయిపోయారు. 1 మిలియన్ కాపీస్ ప్రతి నిత్యము పోయేవి. అండ్ చాలా మంది వెనక్కి రాసేవారు, సిస్టర్ నీ యొక్క పత్రిక చదివి నా బిడ్డను నేను అబార్ట్ చేయలేదు, అండ్ ఆ పాప పుట్టింది, ఆ పాపకు నీ మ్యాగజైన్ పేరే పెట్టా, లిడియా పేరు పెట్టా. అండ్ ఇంకొక ఆమె, నేను నా భర్త విడాకులు తీసుకోబోయాం, కానీ నీ యొక్క పత్రికలో నువ్వు చెప్పినటువంటి సత్యం చదివి నేను ఆయనతో తగ్గించుకొని సమాధాన పడిపోయాం, మేమిద్దరం ఇప్పుడు బాగా ఉన్నాం. సో అట్లాంటి స్టోరీస్ ఎన్నో వచ్చాయి. సో ఈ మిసెస్ మిట్టెల్స్టాడ్ ఏమంటుందంటే, ఒకసారి మీ బైబిల్ తిప్పండి, కీర్తన 34వ అధ్యాయం 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. సో మొదటిది నా యొక్క గతానికి సంబంధించింది, రెండవ భాగము నా ప్రస్తుతం భవిష్యత్తుకు సంబంధించింది అని అంటున్నామే. నాకు కూడా నీతిమంతురాలిగా అనేక ఆపదలు వచ్చాయి, కానీ వాటన్నింటిలో నుండి యెహోవా విడిపిస్తాడు, సహాయము చేస్తాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మన కన్నీటి ప్రతి బాష్ప బిందువును ఆ రోజున దేవుడు తుడిచేస్తాడు. అండ్ సమస్తము కూడా కొత్తవైపోతాయి కనుక పాతవిక ఏమి ఉండవు. మొదటి సంగతులు గతించిపోయెను, అన్ని గతించిపోతాయి. పాత లోకం పోయింది, పాత సాతాను పోయాడు, పాత పాపిష్టి స్వభావం పోయింది, అండ్ పాత శాపం పోయింది. ఇక అక్కడ దుఃఖం ఉండదు, మరణం ఉండదు, వేదన ఉండదు, ఏడుపు ఉండదు. ప్రభు సన్నిధిలో పరవశం ఉంటుంది, తన్మయత్వం ఉంటుంది.